హలో గైస్, వెల్కమ్ టు యార్ గేమింగ్. ఈరోజు లెట్స్ ప్లే మల్టీప్లేయర్ ఎపిసోడ్ నెంబర్ 2 గైస్. మీకైతే ఈ పాటికి అర్థమై ఉంటుంది మన హౌస్ డెవలప్మెంట్. ఫస్ట్ ఎపిసోడ్ మీరు చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ రోజు అయితే మేము ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ చేసాం, బట్ అది ఫెయిల్ అయింది గైస్. వాయిస్ అయితే రికార్డ్ కాలేదు. అది ఎందుకు చాలాసార్లు ట్రై చేసాం, బట్ రికార్డ్ అయితే కావట్లేదు. కానీ ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే లేడు గైస్, వస్తాడు ఎపిసోడ్ 3కి అయితే వస్తాడు. అంతవరకు మనం సోలోగా ఆడేద్దాం. ఇక పదండి. గైస్ రాగానే ఇదైతే బార్కెట్లా తయారు చేసాం. దగ్గర కూడా వెళ్ళాము, చూపిస్తాం. కాపర్ అప్డేట్ వచ్చింది కదా గైస్, ఇంకా కాపర్కి అయితే అప్గ్రేడ్ ఇంకా బాగా కాలేదు. అది జస్ట్ స్నాప్ షాట్ అంట కదా గైస్, అందుకే. ఓకే, నాకు ఇంకా చూపిద్దాం. ఇప్పుడు కొంచెం మీకు చూపిస్తాం గైస్. ఇదైతే మన హౌస్ గైస్, ఇలా ఉంది. ఇటు సైడ్ ఏమో ఎన్ఎస్ తెలుగు గేమింగ్ గైస్, ఇటు సైడ్ ఏమో మనది గైస్. మనం అయితే వాళ్ళు లేనప్పుడు వచ్చాము. వాడి ఇంటెన్స్ ఏమైతే మనం ఆర్డర్ చేయకూడదు. ఓకే, మనం మన ఇంట్లోకి రాగానే ఇక్కడైతే ఒక బెడ్ చేసా, అండ్ పైకి వెళ్తే అంత స్టోరేజ్ ఏరియా మళ్ళీ సపరేట్ ఎందుకని లేదండి. ఓకే గైస్, ఇదైతే చెస్ట్ ఏరియా గైస్. ఇన్ని చెస్ట్ పెట్టా. ఆఫ్లైన్లో చాలా వరకు అది చేసాం గైస్. ఇదైతే ఎన్ఎస్ తెలుగు గేమింగ్ది. మా దగ్గర ఫర్నెన్సెస్ లేవు, చేసుకున్నాం గైస్. స్కాఫ్ లోడింగ్ పెట్టుకున్నాడు గైస్. ఇదైతే వాడి మైనింగ్ ఏరియా, అంటే మనదే. మన దిక్కు చేసుకుందాం అనుకున్నాను, ఒక్కటి సరిపోతాను వచ్చేసాను, చూపిస్తాను. ఎస్, ఇవంతే వేసాడా, ఇది చూడలేదు వేసిన అయితే. నెక్స్ట్ ఇటు నుంచి దారి ఉండే ఇది ఏదో ఎక్కడి నుంచో పెద్ద మైనింగ్ ఇది కాదేమో గైస్, చూసిద్దాం కదండి. ఎస్ గైస్, ఇదే గైస్. నేను తీస్తానని మూసింది గైస్. ఇదే గైస్ మైనింగ్. చాలా మైనింగ్ చేసాం గైస్. ఐరన్ కూడా చాలా దొరికింది, ఇన్వెంటరీలో కనబడి ఉంటుంది. 32 అంటే వాడికి ఎక్కువ దొరికింది, మనం ఎక్కువ మైనింగ్ చేయలేదు కాబట్టి. అరే ఎందుకు అట్లా. ఓకే, ఇది గైస్ ఎక్కువ స్ట్రిప్ మైనింగ్ చేసాం గైస్. అయితే నేను పెట్టింది ఇక్కడ, ఇంకా చూపిస్తాను కదండి. ఐరన్ అయితే చాలా తీసాం గైస్, ఫుల్ దొరికింది. గోల్డ్ కూడా దొరికింది, అందుకే వాడు చేసి ఇచ్చాడు, మనం నెదర్కి పనిచేస్తుందని. ఓకే, ఈరోజు అయితే 32 ఐరన్ ఉంది కాబట్టి 32 ఐరన్ తోటి మనమైతే ఐరన్ మొత్తం అప్గ్రేడ్ అవుతాం గైస్. ఇంతేనా మొత్తం ఐరన్ మాత్రం. ఇక్కడ మాత్రం బీట్ క్లిప్ వేసుకుందాం అనుకున్నా కానీ టైం లేక చేసుకోలేదు గైస్. చాలా ఐరన్ అబ్బా, ఇక్కడ పడితే అక్కడ ఐరన్ దొరికేసింది మొత్తం. ఇటు సైడ్ కూడా స్ట్రిప్ మైనింగ్ దాదాపు ఎందుకు ఎట్లా పోవాలి. ఓకే, ఇటు సైడ్కి వెళ్ళి కూడా ఇది మైనింగ్ ఏరియాకి రూట్ గైస్. వరకు వస్తే డైరెక్ట్ మన ఇంకా ఫామ్ చూపించాలి కదా. ఓకే, సరిగా చూపిస్తా గైస్. ఇదైతే కౌ ఫామ్ గైస్. నెక్స్ట్ ఇదైతే చికెన్ ఫామ్. మనం కౌస్ తినాం కదా, ఓన్లీ లెదర్ కోసం అది, ఇది తినడానికి. బట్ ఇప్పుడు కూడా మనం వెజ్ తింటున్నాం గైస్, ఎందుకంటే వినాయక చవితి కదా. వినాయకుడు నిమజ్జనం చేసేదాకా మనం అయితే మిల్క్ తినద్దు గైస్. మైన్క్రాఫ్ట్లో కూడా, అంటే రేపే అనుకోండి నిమజ్జనం. రేపు తినద్దు కానీ ఎల్లుండి తింటాం. ఓకే, అదే గైస్ 2 ఫోటోలు తీసేస్తున్నా కాదు. అది అక్కడ అయితే నాకు ఇక్కడ స్పాన్ అయినా గైస్, అది ఎలాగో నాకు కూడా అర్థం కదా. ఇదే ఫార్మింగ్ వేసుకున్న క్యారెట్, అందుకే ఇంత క్యారెట్ ఉంది నా దగ్గర. నెక్స్ట్ ఈ లైటింగ్స్ అన్నీ మనం క్రాఫ్ట్ చేసేసుకున్నాం. కాపర్ దొరికేసింది. దీనికి రెడ్ స్టోన్ పెడితేనే మనకు పని చేసింది గైస్. అది అయిపోయింది. ఓకే, మార్నింగ్ లేసినాక మనం ఐరన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం గైస్. ఓకే, ఫాస్ట్గా మనం పైకి వెళ్ళిపోదాం. ఫర్నాన్స్ మన దగ్గర లేదబ్బా, ఫర్నాన్స్ వేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే స్టోరేజ్ ఏరియా కూడా వేసుకోవాలి గైస్. కోల్ కూడా బాగానే ఉంది, ఒక 3 పార్ట్స్ డివైడ్ అయిపోయినా. ఓకే, క్రాఫ్టింగ్ అరే ఒక్కటి కూడా లేదా నా దగ్గర. చూడండి గైస్, బేసిక్ టూల్స్ అన్ని ఇక్కడనే పెట్టేసుకున్నాడు. ఓకే, ఫాస్ట్గా
సరే నెక్స్ట్ టైం చూద్దాం రండి. ఇప్పుడైతే మేము ఫర్నిచర్లో పెట్టేద్దాం ఫాస్ట్గా. అంతా ఒకే దాంట్లో పెట్టేద్దామా, లేకుంటే ఇలా సపరేట్గా పెడదాం గైస్. వాడు వచ్చేంతలో మళ్ళీ వన్ తీసేద్దాం గైస్, లేకుంటే వాడు ఉంచుకుంటాడు. అరే ఎన్ని పార్ట్స్ పెట్టాను ఇందులో. ఓకే ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి. ఓకే ఈ అయ్యేంతలో మనం ఫాస్ట్గా మైనింగ్ వద్దులేండి కానీ నెదర్ చూపిస్తాం. అయ్యేంతలో మనం అయితే ఫాస్ట్గా నెదర్ చూసేద్దాం. అరే ఓకే అంత బాగానే ఉండాలని కోరుకుందాం. ఓకే బాగానే ఉంటుంది కానీ ఏమైనా వ్యారేస్ అండర్మ్యాన్ ఇంకేమైనా. ఎస్ మన దీంట్లో అయితే మనం డ్రైడ్ గ్యాస్ కదా దాని పేరు, డ్రైడ్ గ్యాస్ని కూడా చూద్దాం, ట్రై చేద్దాం. ఎస్ కంట్రోల్స్ బాగా భయంకరంగా ఉన్నాయి గ్యాస్. ఎంత గ్యాస్ నేను ఎదర్లో అయితే ఏం బిల్డ్ చేయలేదు మేమైతే. చూద్దాం మరి ఏమైనా వేద్దామా లేకుంటే అనేది. అయితే నేను చూసేద్దాం కదండి ఫాస్ట్గా. ఇప్పుడు అయిపోవాలండి చూద్దాం గ్యాస్. ఇదైతే మెయిన్ బట్ అంతా బ్లాక్ చేసేస్తాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టింది ఫాస్ట్ వెళ్ళిపోద్దాం. ఇంకా కాగుతున్నాయి 8 వా. ఓకే ఫాస్ట్గా అయితే మనం టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. ఒక హెల్మెట్ ఒకటి, ఇది ఒకటి, నో ఇది ఐరన్ అంతా అయిపోయిందా ఇట్లా. అరే నా దగ్గర ఐరన్ స్వాడ్ ఉంది, ఇక మిగతా అవి వేసుకుంటే అయిపోతుంది. అంటే అవి పికాక్స్ అండ్ యాక్స్ చూద్దాం ఫాస్ట్ వేసి ఇట్లా. ఓకే స్టిక్స్ కావాలి గ్యాస్, నా దగ్గర వుడ్ ఉందా? ఏ వుడ్ అవుతుంది. ఓకే ఫాస్ట్గా అయితే చేసేసుకుందాం గ్యాస్. స్వాడ్ వద్దు, ఒక యాక్స్, ఒక పికాక్స్ సెట్ గ్యాస్. నా కోల్ నేను తీసుకుంటా. ఓకే ఫాస్ట్గా కంట్రోల్స్ ఏమంత అర్థం కావట్లేదు గ్యాస్. అరే చూసారా గ్యాస్, ఇట్లా ఏదైతే కన్ఫ్యూజ్ అవుతా ఉంటుంది. రిచెస్ కూడా అవుతున్నాయి, బాగా లాగ్ అవుతుంది. ఎందుకు లాగ్ అవుతుందో చెప్పండి గ్యాస్. అయితే 30 రూపీస్ గ్యాస్ ఇదైతే. మీరు కూడా కావాలంటే పర్చేజ్ తీసుకోండి. ఓకే ఇక అన్నిటికీ అప్గ్రేడ్ అయిపోయాం కదా. నేనైతే ఐరన్ డోర్ పెట్టుకున్నా గ్యాస్, ఐరన్ బాగా వచ్చేసి. ఓకే వాడికి అయితే డోరే లేదు. ఓకే ఏదన్నా అడ్డని వాడదాం గైస్. ఇట్లా ఎట్లా అంటే సీసీ కెమెరాస్ అండ్ ఇట్లా సెక్యూరిటీ డోర్స్, ఓన్లీ మనం ఇట్లా ఫింగర్ ప్రింట్, ఫేస్ ఇలాంటివి ఉంటాయి కదా అడ్డన్స్, అలాంటివి అయితే వాడదాం గైస్ మనం అయితే. ఫస్ట్ అయితే మన ఇన్వెంటరీ ఎంత చెత్తగా ఉంది అంతా పెట్టేసేద్దాం. ఓకే ఫాస్ట్గా ఇదే కదా చెస్ట్. ఓకే అంతా పెట్టేసేద్దాం. ఓకే ఫాస్ట్గా అయితే అంతా పెట్టేసిద్దాం. ఐరన్ అయితే ఒక 2 ముక్కలు అయితే మిగిలింది. క్యారెట్ ఇవన్నీ అయితే అవసరం లేదు, జస్ట్ ఒక స్టాక్ పెట్టుకుంటే అయిపోద్ది అనుకుంటాను. ఓకే గైస్ ఇక ఫాస్ట్గా వీటన్నిటిని అయితే వేసేసుకుందాం. ఇది ఇవన్నీ అవసరం లేదు సార్, నాకు పైన పెట్టేసిద్దాం. ఉండండి ఐటమ్ ఫ్రేమ్స్ చేసుకోవాలి గైస్, అందుకే మన దగ్గర కౌస్ ఉన్నాయి కదా వాటికైతే పనికి వస్తాయి. కాసి వెళ్ళిపోదాం అక్కడికి. ట్రై చేద్దాం ఒకసారి. షీల్డ్ వేసిద్దాం గైస్, అడ్డంగా ఉంది. ఓకే గైస్ ఇప్పుడైతే సూట్ అయిపోదాం. ఎస్ గైస్ ఫుల్ రెడీ. ఐరన్ ఆర్మర్ అయితే రెడీ గైస్ మనకైతే.
నేనైతే మీ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తున్నా గైస్. నచ్చితే కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే దట్స్ ఫర్ టుడే. I will see you in the next one. Bye.